నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చింతపల్లి జెడ్పీ గెస్ట్ హౌస్లో విలేకరుల ఆత్మీయ సమావేశం. అల్లూరి జిల్లా చింతపల్లి జెడ్పీ గెస్ట్ హౌస్లో విలేకరుల ఆత్మీయ సమావేశం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డి సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో ఐక్యతతో విలేకరులు ఏర్పాటు చేసిన ప్రేమ విందును అందరూ కలిసి భుజించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి అధికారులు, ప్రజాప్రతినిధులు చింతపల్లి విలేకరుల యొక్క పనితీరును మెచ్చుకున్నారు. ఇటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రచురిస్తున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా ఎవరైనా తప్పు చేస్తే వారిని వెలుగులోకి తీసుకొచ్చి మరొకరు అలా తప్పు చేయకుండా చూస్తున్నారని విలేకరులను అధికారులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు విలేకరుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి ప్రజాప్రతినిధులు, అధికారులు తెలియపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే చింతపల్లి ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి కేఏ రాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వై ఆనందరాజు. చింతపల్లి ఎలక్ట్రానిక్ మీడియా వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈరోజు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డి శెట్టి సతీష్ ఆధ్వర్యంలో గెస్ట్ హౌస్ నందు ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రేమ విందుకి ముఖ్య అతిథిగా వచ్చిన ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా గారికి, అలాగే స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారికి కూడా మా యొక్క ప్రెస్ క్లబ్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంతో ఐక్యతతో కూడిన ఈ కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్న సతీష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న విలేకరులు చింతపల్లి, సీలేరు, కొయ్యూరు, జీకే వీధి మండలాలకు సంబంధించిన విలేకరులు ఐక్యతగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఎల్లప్పుడూ కొనసాగాలని, ఈ ఐక్యత ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా జర్నలిస్టులు చాలా కాలం నుంచి ఆ వృత్తినే నమ్ముకుంటూ దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. కనీసం ప్రభుత్వం స్పందించి అల్లూరి సీతారామన్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి కావాల్సిన వసతులు, అంటే కొంతమందికి ఇళ్ల స్థలాలు లేవు, తర్వాత అన్ని విషయాల్లో కూడా వెనుకబడి ఉన్నారు. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి, అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి విలేకరులకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలోని 4వ పిల్లర్గా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు సరైన రీతిలో జర్నలిస్టులకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే జర్నలిస్టు బ్రతుకు అనేది చాలా భారభరితమైన బ్రతుకు. కుటుంబాలను వదులుకొని కొండల్లో కొనల్లో తిరగవలసి, ప్రమాదకర పరిస్థితుల్లో తిరగవలసి ఉంటుంది. దయచేసి ఇది గమనించి రాబోయే రోజుల్లో స్థానిక మిత్రులందరూ కూడా, పాత్రికేయులందరూ కూడా ఐక్యతగా ఉండి, యూనియన్లకు అతీతంగా ఐక్యతగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు కొనసాగాలని కోరుతూ, ఈ జర్నలిస్ట్ సమస్యలు పై అధికారుల దృష్టికి వెళ్ళవలసిందిగా అధికారులను కూడా ప్రార్థిస్తున్నాం. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ. గారు కూడా మా యొక్క ప్రెస్ క్లబ్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంతో ఐక్యతతో కూడిన ఈ కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్న సతీష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న విలేకరులు చింతపల్లి, సీలేరు, కొయ్యూరు, జీకే వీధి మండలాలకు సంబంధించిన విలేకరులు ఐక్యతగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఎల్లప్పుడూ కొనసాగాలని, ఈ ఐక్యత ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా జర్నలిస్టులు చాలా కాలం నుంచి ఆ వృత్తినే నమ్ముకుంటూ దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. కనీసం ప్రభుత్వం స్పందించి అల్లూరి సీతారామన్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి కావాల్సిన వసతులు, అంటే కొంతమందికి ఇళ్ల స్థలాలు లేవు, తర్వాత అన్ని విషయాల్లో కూడా వెనుకబడి ఉన్నారు. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి, అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి విలేకరులకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలోని 4వ పిల్లర్గా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు సరైన రీతిలో
జర్నలిస్టులకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే జర్నలిస్టు బ్రతుకు అనేది చాలా భారభరితమైన బ్రతుకు. కుటుంబాలను వదులుకొని కొండల్లో తిరగవలసి, ప్రమాదకర పరిస్థితుల్లో తిరగవలసి ఉంటుంది. దయచేసి ఇది గమనించి రాబోయే రోజుల్లో స్థానిక మిత్రులందరూ కూడా